వెల్కమ్ టు ఐ సోషల్ మీడియాలో కోయ్ కోయ్ గోండు కోయ్ ఈ పాట ఎంత సెన్సేషన్ సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ స్టార్టింగ్కి ముందు డిసెంబర్ 31 ఆ టైంలో ఈ కోయ్ కోయ్ పాట అయితే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇదే పాట మారుమోగిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా కూడా ఈ కోయ్ కోయ్ పాటే వినిపించింది. ఈ కోయ్ కోయ్ పాట ఒక పాస్టర్ ఒక మీటింగ్లో పాడుతున్నప్పుడు అందులో ఒక చిన్న క్లిప్ అయితే వైరల్గా మారింది. మనం కూడా మనకు తెలియకుండానే కోయ్ కోయ్ అంటూ పాడడం మొదలు పెట్టేస్తాం. అయితే అసలు ఇంతకీ ఈ పాట పాడిన వ్యక్తి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోయ్ కోయ్ పాట పాడిన పాస్టర్ పేరు క్రీస్తుదాస్. కానీ అతనికి అసలు ఇంకో పేరు ఉంది. అతని బ్యాక్గ్రౌండ్, అతని ఫ్లాష్ బ్యాక్ మామూలు స్టోరీ కాదు, చాలా భయంకరమైన నిజాలు అతని లైఫ్లో ఉన్నాయి. అదేంటంటే ఈ క్రీస్తుదాసు అసలు పేరు మీసాల గుర్రప్ప. అయితే అందరు అతన్ని గుర్రప్ప గుర్రప్ప అని అంటూ ఉంటారు. అయితే ఈ గుర్రప్ప భద్రాచలంలోని అడవుల్లో ఉండే ఒక వ్యక్తి, ఒక గోండు జాతికి చెందిన వ్యక్తి. అయితే ఈ గుర్రప్ప తండ్రి ఆంబోతు వెంకన్న. ఈ ఆంబోతు వెంకన్న ఒక దొంగ. ఆయన అడవి నుంచి బయటికి వెళ్ళి వేరే ఊర్లలో దొంగతనాలు చేసుకొని వచ్చి ఆ డబ్బుతో మళ్ళా తిరిగి అడవిలో ఉండేవాడు. అడవిలోనే తలదాచుకునేవాడు దొంగతనాలు చేసి వచ్చి. సో ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేసేవాళ్ళు. అయితే దొంగతనానికి వెళ్ళిన సమయంలో ఇంట్లోకి వీళ్ళు వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బయట కాపలాగా ఉండేందుకు, వీళ్ళ ఈ బ్యాచ్కి, ఈ ముఠాకి కాపలాగా ఉండేందుకు ఆంబోత్ వెంకన్న తన కొడుకు గుర్రప్పకు విషం ఇచ్చి, పాము విషం, చిన్నప్పటి నుంచి అతను కొంతగా పాము విషం ఇచ్చుతూ అతన్ని ఒక విషపు మనిషిగా తయారు చేశాడు. అంటే అతని బాడీ మొత్తం ఒళ్ళంతా విషమే. అతను కరిచినా మనుషులు చనిపోతారు, అతను ఎంగిల్ చేసి ఇచ్చి ఫుడ్ ఎవరన్నా తిన్నా కూడా చనిపోతారు. సో అంత ఒక భయంకరమైన మనిషిగా గుర్రప్పను అతని తండ్రి వెంకన్న తయారు చేశాడు. ఎందుకంటే దొంగతనం చేస్తున్నప్పుడు తమను ఎవరైనా పట్టుకున్నా లేదా తమను ఎవరైనా వెంబడించినా ఈ గుర్రప్ప వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని కరిస్తే వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇతను తిన్నది వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు చనిపోయేవారు. సో అంత భయంకరమైన మనిషిగా, ఒక పాముగా, ఒక విషపు మనిషిగా గుర్రప్ప తయారయ్యాడు. కానీ రాను రాను ఏమైందంటే ఆ విషయం కాస్త గుర్రప్పకి సైడ్ ఎఫెక్ట్స్ చూపెట్టడం మొదలైంది. అంటే గుర్రప్ప ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పట్నంలో అక్కడక్కడ డాక్టర్లకు చూపించినా కూడా ఎవరు కూడా దాన్ని నయం చేయలేకపోయారు, విషయాన్ని తీయలేకపోయారు. గుర్రప్ప తండ్రి వెంకన్నకి తాంత్రిక విద్యలు కూడా తెలుసు. ఆయన అవి కూడా ప్రయత్నించి విషయం బయటికి తీయాలని ప్రయత్నించేప్పటికీ కూడా అది కూడా సాధ్యం కాలేదు. చివరికి గుర్రప్పని తీసుకొచ్చి మళ్ళా కారణ్యంలో వదిలేశారు, అడవుల్లో వదిలేశారు. ఆ టైంలో గుర్రప్పకి ఒక దేవదూత ఎదురైందంట. దేవదూత ఎదురైన మరుక్షణం అతని బాడీ మొత్తం విషం మొత్తం అతని బాడీ నుంచి వెళ్ళిపోయింది. అతను ఒక సాధారణ మనిషి అయిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా గుర్రప్పనే పలు మీటింగ్లలో చెప్పాడు. క్రైస్తవ మీటింగ్స్లలో అతను చెప్పడం జరిగింది. అప్పటి నుంచి తన పేరును గుర్రప్ప నుంచి క్రీస్తుదాసుగా మార్చుకొని దైవ సేవలో తను ఉంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టి యేసుక్రీస్తు గురించి చెప్పడం, చాలామందిని దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పడం ప్రారంభించాడు. సో అలా తను ఇప్పటికే చాలా ప్రదేశాలు తిరిగి తన లైఫ్ స్టోరీ చెప్తూనే, తను ఎందుకు ఈ క్రైస్తవం తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ చెప్తూనే ఈ పాటల రూపంలో తనకు తెలిసిన గోండు భాషలో ఈ కోయ్ కోయ్ అనే ఒక పాటను రాసి పలు సభల్లో అతను పాడుతుండేవాడు. అదే క్లిప్పింగు వైరల్గా మారింది. అయితే ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే తన లైఫ్ స్టోరీని, ఏదైతే బాడీ మొత్తం విషం ఉండే ఆ కాన్సెప్ట్ని తీసుకొని చిరంజీవి నటించిన పున్నమి నాగు సినిమా కూడా నాదే స్టోరీ అని కూడా పలు సందర్భాల్లో ఈ గుర్రప్ప చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ నిజమా? మనిషికి అలా విషం ఎక్కిస్తే అతను ఉంటాడా, నిజంగా బతికుంటాడా, ఇదంతా జరిగిందా అనేది పక్కన పెడితే ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పినవే. ఎప్పుడు చెప్పడమే కానీ దానికి తగిన ఆధారాలు మాత్రం గుర్రప్ప చూపెట్టలేదు. ఒక విధంగా కానీ ప్రస్తుతం ఈ కోయ్ కోయ్ సాంగ్తో సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ లాగా తను మారిపోయిన గుర్రప్ప తన ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా భయంకరంగానే ఉంది. సో మరి గుర్రప్ప చెప్తున్నవన్నీ నిజాలా కాదా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.